ఐదుగురు మిషనరీలు ఈక్వెడార్లో హతసాక్షులైన ఈ వాస్తవ గాథని మనం వింటున్నాం. రకరకాల తెగల మధ్య వారు పరిచర్య ప్రారంభించారు. కానీ అందరి లక్ష్యం ఒకటే, ఔకాలను చేరాలి. ఔకాలది రక్త చరిత్ర. పరాయి వ్యక్తులను ఎవరిని కూడా వారి సరిహద్దుల్లోకి రానివ్వరు. చంపడమే వారి లక్ష్యం. అయితే ఈ యవ్వన మిషనరీల లక్ష్యం మాత్రం ఔకాలను చేరుకోవాలి. వారికి దేవుని సువార్త అందించాలి. ఔకాల గురించిన చరిత్ర ఈ 5వ భాగంలో ఉంటుంది. ఔకా రక్త చరిత్ర. ఔకా వారు అనేక సంవత్సరాలుగా పరిశోధనలకు ఆటంకంగా రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్ను అభ్యంతరపరిచేవారుగా మిషనరీ సువార్థికులకు గొప్ప సవాలుగా ఉన్నారని నెట్ రాశాడు. ఈ అటవీ భాగము కీటోకి 150 మైళ్ళ తూర్పున ఉన్నది. దీనికి పశ్చిమాన అరాహునో, ఉత్తరమున నెహో, దక్షిణమున పిలానో అను 3 నదులు సరిహద్దులుగా ఉన్నాయి. 1541లో ఈక్వెడార్లో నెలకొని ఉన్న ఇస్కా సామ్రాజ్యమును చరమగీతం పాడిన స్పానిష్ వీరుడు ఫ్రాన్సిస్కో పిచారో సోదరుడైన గంజా పిచారో సాహసవంతులైన తన లెఫ్టినెంట్లలో ఒకరిని యాండీస్ పర్వతాలలో పుడుతున్న అమెజాన్ ముఖద్వారమును కనుగొనడానికి నది వెంబటి పంపించాడు. ఆయన తన 100 మంది సైనికులలో 97 మంది మినహా అందరినీ పోగొట్టుకున్నాడు. వారిలో కొందరు బహు కష్టముల చేతను, మరికొందరు ఆటవికుల చేతను చంపబడ్డారు. ఈ ఆటవికులలో కొందరు ఔకా వారి పూర్వీకులు. 17వ శతాబ్దంలో జెన్యూట్ మిషనరీలను కూడా వీరు చంపివేశారు. జెన్యూట్ మిషనరీలు అంటే ఇగ్నేషియా లయోలా స్థాపించిన రోమన్ క్యాథలిక్ వర్గానికి చెందినవారు. అమెజాన్ పరివాహక ప్రాంతము రబ్బరుకు ప్రసిద్ధి. ప్రపంచంలోని కర్మాగారాలలో రబ్బర్ ఆవశ్యకత పెరుగుట వలన రబ్బర్ హంటర్స్ అమెజాన్ బేసిన్కు వచ్చారు. అన్యాయస్తులైన క్రూరులైన ఈ రబ్బర్ హంటర్స్ ఆటవికులను బహుమతులతో మైమర్పించి వారి విలువైన వస్తువులను దోచుకొని చాలామందిని చంపారు. అప్పటి నుండి ఔకా దేశమంతా తెల్లవారి ఎడల ద్వేషం వ్యాపించటమే గాక అది తండ్రి నుండి కుమారునికి సంక్రమించింది. ఓరియంట్లో ఒక హెసిండా అంటే మధ్యలో పెద్ద ఇల్లు ఉండి తోటలు పొలాలు కలిగి ఉన్న పెద్ద ఎస్టేట్. దాని యజమాని అయిన శాంటోవాల్ ఔకా వారి ప్రాంతంలో నివసించాడు. అతడు 2 ఔకా కుటుంబాలకు చెందిన వారిని అడ్డం పెట్టుకొని అడవిలో ఉన్న ఔకా వారితో రబ్బరు వ్యాపారము సాగించాడు. అడవిలో ఉన్న ఔకా వారు రబ్బరును అతని సరిహద్దులో ఉంచగా దానికి బదులుగా అతడు వేట కత్తులను, చిన్న కత్తులను మరియు బట్టలను వారు తీసుకొని వెళ్లే రీతిగా ఉంచేవాడు. ఇరు పక్షాల మధ్య భేదాభిప్రాయాలు, హింస లేకుండా 10 సంవత్సరాలు రబ్బరు వ్యాపారము సజావుగా సాగింది. హెసిండాలో పనిచేయుటకు శాంటోవాల్ ఒకనాడు అడవిలో ఉన్న ఔకా తెగవారిని సమీపించడానికి తాను చెరపట్టిన ఔకా వారిని పంపాడు. ఈ మధ్యవర్తుల ద్వారా వారికి మంచి జీతము, మంచి జీవన సదుపాయాలు, బట్టలు, వారు కోరినది ఏదైనా ఇవ్వడానికి అంగీకరించాడు. వారు తెల్లవారిదగు దేనిని ఇష్టపడక ఆయన ఇవ్వాలని చూపించిన దానిని తిరస్కరించి స్వతంత్రులుగా ఉండగోరారు. శాంటోవాల్ 1917లో మరణించగా ఔకా వారు హెసిండాపై పడి పనివారినందరినీ చంపివేశారు. తప్పించుకున్న కొద్ది మంది ఔకాలు దాడి చేయగలిగే ప్రాంతపు సరిహద్దులకు దూరంగా వెళ్ళిపోయారు. తెల్లవారి ఎడల ఔకా వారికున్న అపనమ్మకత్వములకు పై దృష్టాంతము సాదృశ్యంగా ఉంది. తర్వాత షెల్ ఆయిల్ కంపెనీ 1940 నుండి 1942 మధ్యలో వీరి వలన ఇబ్బందులను ఎదుర్కొని తన 3 ఉద్యోగస్తులను పోగొట్టుకుంది. 1 సంవత్సరం తర్వాత ఈ కంపెనీ యొక్క 8 మంది ఉద్యోగస్తులు చంపబడ్డారు. ఈ తెగవారి యొక్క విశ్వాసంను పొందుటకు మరి ఎక్కువ మరణకాండ జరగకుండానట్లు కంపెనీ వారు ఔకా వారి సరిహద్దులలో స్నేహపూర్వకంగా వేటకత్తులను, చొక్కాయిలను, పత్రికలను, ఖాళీ సీసాలను బహుమతులుగా విడిచిపెట్టేవారు. దానికి ప్రతిగా ఔకా వారు ద్రాక్ష తీగలతో అల్లిన బుట్టలను వ్రేలాడినట్లు పెట్టేవారు. కానీ వారు ఎక్కడ కనబడేవారు కాదు. ఇటు సంఘటనలు ఆయిల్ కంపెనీలో పనిచేయ వారిని ప్రోత్సాహపరిచినవి. అయినా కొద్ది కాలానికి కంపెనీ అరహునోను విడిచి వెళ్ళిపోయింది. ఔకా వారిని గుర్చిన ప్రతి విధమైన సమాచారాన్ని తెలుసుకుంటా ఈ యవ్వన మిషనరీ త్రయము జిమ్, నెట్ మరియు పీట్లకు అత్యవసరము. వారు షెల్ ఆయిల్ కంపెనీ వారి నివేదికలను చదివారు. ఔకా వారితో నిబంధన కలిగిన వారితో మాట్లాడారు. శాండియా నుండి డాన్ క్లారోస్ సెవిల్లా అను పెద్ద భూస్వామికి చెందిన హెసిండా 10 నిమిషాల విమాన ప్రయాణమంత దూరంలో ఉంది.
ఆయన యుద్ధ ఔకావారిని గురించిన విలువైన సమాచారం ఉంది. డాన్ కార్లోస్ మీద ఔకావారు అనేకసార్లు దాడి చేశారు. ఆయన ఎంతో పొడగరి. ఔకావారితో ఆయనకున్న అనుభవము ఏ ఒక్కరికి లేదు. ఔకావారి చివరి దాడి వలన 6 గాయాల మచ్చలను ఆయన శరీరమందు కలిగి ఉన్నాడు. 1914లో ఎల్ క్యాప్రికో అను తన హెసిండాలో 7 ఆటవికులను ఒక కొలంబియన్ ఆయన యుద్ధ పని చేయుచుండగా చంపబడ్డాడు. డాన్ కార్లోస్ 60 మంది కీచువాలను వెంటబెట్టుకుని తన హెసిండా మీద దాడి చేసిన ఔకావారిని కనుగొనడానికి వెళ్ళాడు కానీ ఔకాలు దొరకలేదు. ఆయన ఔకావారి వ్యూహ రచనను బాగుగా ఎరిగినవాడు. వారి యొక్క దాడులు ఆకస్మికమైన. ఔకావారు శత్రువుకు మించిన సంఖ్యలో ఉంటారు. వారి నది మలుపునొద్ద ఉండి ప్రయాణికుల మీద గెరిల్లా తరహాలో మెరుపు దాడి చేయడం వారి పద్ధతి. భీకరమైన వేగంతో జతగలిసిన మొరటు కండబలము, బల్లెముల కిరాతక ప్రహారములు, వేటకత్తుల స్వైర విహారము వారి దాడుల ప్రత్యేకత. డాస్ కార్లోస్ తన సహచరులతో పాటు 1925లో 4 నెలల్లో 2 సార్లు గెరిల్లా దాడిని ఎదుర్కొన్నాడు. కార్లోస్ తన సహచరులతో కలిసి చిన్న పడవలో నుషీనో నది మీదుగా ప్రయాణిస్తుండగా నది మలుపునొద్ద ఔకావారు బల్లెములతో దాడి చేశారు. వారు ఆ చిన్న పడవను పట్టుకొని 5 ఆటవికులను చంపగా కార్లోస్ తమ మీద పడి దాడి చేసిన ఔకా దుండగులను 2 వారిని ఆయుధాలతో చంపేశారు కానీ ఆయన అనేక గాయాలతో బయటపడ్డాడు. 1934లో ఆయనపై జరిగిన దాడి తర్వాత ఆయన కొంతకాలం అక్కడి నుండి వెళ్ళిపోయి మరలా తిరిగి వచ్చాడు. ఆయన మాట్లాడుతూ, చాలా ఆలస్యమైందని నేను అనుకుంటలేదు. నిజమే, మనం శ్రేష్టమైన అనేక తరుణాలను పోగొట్టుకున్నాము. అయితే ఔకావారి ఇండ్లకు సమీపంగా బల్లెములు, కత్తులను తట్టుకోగలిగినంత బలమైన సురక్షితమైన ఇంటిని నిర్మించి నిరంతరము మెలకువ కలిగి ఎన్నడూ తుపాకీని ఉపయోగించక ఉంటే మన స్నేహమును వారు అంగీకరించేవారు అని వివరించాడు. అయితే ఓరియంట్లోనున్న కొందరు రబ్బర్, ఆయిల్, నూనె కొరకు ఆ భూభాగంలో సంచరించారు. వారు ఔకావారి ప్రాంతంలో తెల్లవారిని ఎన్నటికీ సమాధానముగా ఉండనివ్వరు అని చెప్పారు. ఇప్పటికే బహు ఆలస్యమైంది. మీరు కిరోసిన్ ద్వీపపు వెలుగులో వరండాలో సాయంకాలం సమయంలో కూర్చొని ఔకావారు స్వాభావికంగా పుట్టుకతో హంతకుల, బయటి వారి నుండి వారి భూమిని కాపాడుకుంటూ చంపెదరా, దోచుకుంటూ చంపెదరా అని అనుభవాలను జ్ఞాపకం చేసుకొనచ్చు ఔకావారి అభిప్రాయాలను చెప్పుకొనివారు. అయితే వారు చేసే హత్యల వెనుక ఉన్న అభిప్రాయాలు ఎవ్వరూ ఎరగకుండిరి. హత్యల తర్వాత దోపిడీ కూడా చేసేవారు. ఔకావారికి ఉపయోగపడే వస్తువులను, ముఖ్యంగా వేటకత్తులు, గొడ్డళ్ళు దొంగిలించేవారు. కొన్నిసార్లు వాటి కోసమే ఇతరులను చంపేవారు. తెల్లవారు మరియు తెల్లవారి వద్ద శిక్షణ పొందిన ఆటవికులు తుపాకీ ప్రయోగం చేయడం వీరు చూశారు. కానీ వీరికి దాని ఉపయోగం తెలియదు. ఉపయోగం తెలియని వస్తువులను వదిలేసేవారు. ఔకా భూభాగంలో చేపలు పట్టుటకు కీచువాలను ఆటంకం లేకుండా వారంల తరబడి సమ్మతించేవారు. కానీ అకస్మాత్తుగా వారి మీద పడి దాడి చేసేవారు. చేపలు పట్టే కీచువాలు కొందరిని చంపి మరికొందరిని గాయపరిచేవారు. తెల్లవారు అక్కరలేదు అన్నట్లు ఉండేది. తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఔకావారి భూభాగంలో తెల్లవారు అడుగు పెట్టినచో వారి జీవితానికే అపాయం కలిగేది. గతకాలపు అనుభవాలను బట్టి తెల్లజాతి వారందరూ దాదాపు నరమాంస భక్షకులేనన్న ప్రబలమైన అభిప్రాయంను కలిగి ఉన్నారు. తెల్లవారు కనబడగానే చంపివేయాలన్న కసిని కలిగి ఉంటారు. ఔకా తెగలో ఎన్నో హత్యలు చోటు చేసుకునేవి. కోపం వస్తే దాని వ్యక్తీకరణ నరహత్య రూపంలో సంభవించేది. వంశ కలహాలు సర్వసాధారణము. మనిషి అనే అర్థమించి పౌడా నీళ్ళుగా నేడు పిలువబడే చాలా ఉపతెగలు నెపో, నుసినో, క్యూరారే, విలానో నదుల పరివాహక ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. వీరి మధ్య భారతదేశంలోని ఫ్యాక్షన్ హత్యల తరహాలో ఏదేని కుటుంబంలో ఒకరు చంపబడితే చంపబడిన వాని వారసుడు ప్రతీకారం చేసేవాడు. పగ, ప్రతీకారాలే వారి ధర్మశాస్త్రము, నరహత్య వారి శిక్షా విధి. కానీ ఆశ్చర్యరీతిగా నిష్కారణంగా చంపటను కూడా వారు వ్యతిరేకిస్తారు. కానీ తాము జరిగించే మారణకాండకు తాము చెప్పే కారణాలే న్యాయమనే పిడివాదం చేస్తారు. బాల్యకాలం నుండి 9 అడుగుల చెక్క బల్లాలను సక్రమంగా ఉపయోగించడానికి యవ్వన బాలురకు తర్ఫీదునిచ్చేవారు. మెత్తడి బాల్సా చెక్కతో మానవ ఆకారం తయారు చేసి దూరంగా నిలబెట్టి గురి చూసి బల్లెంలతో విసురుతూ నైపుణ్యాన్ని సంపాదించేవారు. వీరి గురి అసాధారణమైంది.
వేటకు కానీ దాడికి కానీ వెళ్లేందుకు ఒక్కొక్కరు కనీసము 3 బల్లాలను సిద్ధపరచుకుంటారు. ఆధునిక సమాజంలోని సుశిక్షితులైన సైనికులు కూడా వీరికి సాటి రావడం కష్టమే. ఇకపోతే ఔకా తెగలో ఒక వ్యక్తి తన మనుమలను చూడడమే కష్టం. మునిమనుమల ప్రస్తావన ఉండేది కాదు. అంతేగాక ఔకాలు తాము విస్తరించిన ప్రాంతాలలో ఒక కుగ్రామం కంటే చిన్నగా ఉండే సెటిల్మెంట్లలో నివసించేవారు. ఒక సెటిల్మెంట్ వారికి మరొకరంటే పొసగదు. పరస్పరం కలహించుకొని పొడుచుకుంటుండేవారు. ఇదిగాక ఔకాలు పాడుబడిన తర్వాత చనిపోయే సమయంలో తమ పిల్లల్ని కూడా చంపేవారు లేదా తల్లుల చేత చంపించేవారు. అందరూ ఒకే గోతిలో పాతిపెట్టబడేవారు. ఈ రీతిగా వారి తెగ కీచువాలతో పోలిస్తే బహుస్వల్ప జనసంఖ్యను కలిగి ఉండేది. కానీ వారంటే అమెజాన్ పరివాహక ప్రాంతంలోని వారందరికీ సింహస్వప్నం. స్పెయినిష్ వారు వీరిని హౌరానీలు అంటారు. ఈ పుస్తకంలో వివరించబడిన వారిలో అధికులు ఎక్కువగా ఔకాలు. మనుషులను చంపే విషయాలలో చిరసేదకులైన హీవరోలు వీరికి సాటిరారు. ఔకా తెగల మధ్య సంభవించిన అంతర్గత మారణకాండ నుండి తప్పించుకున్న డయూమా అను ఒక ఔకా యువతి తన తోటి ఔకా మహిళలు ఓమి మరియు ఆపి అను ఇద్దరితో కలిసి డాన్ కార్లోస్ యొక్క ఇలా హెసిండాలో పనిచేయటకు వచ్చింది. 20 సంవత్సరాల పై వయసు కలిగిన డయూమా తన కుటుంబం మీద దాడి చేసిన వారు వెళ్ళిపో వరకు అడవిలో దాక్కొని సమీపంలో ఉన్న ఈలా హెసిండాకు వెళ్ళగా నది ఆవల ఆమెను చూసిన డాన్ కార్లోస్ మనుషులు తమ తుపాకులను ఆమె మీదికి ఎక్కుపెట్టారు. అయితే ఆమె తన కళ్ళను మూసుకొని వారి వద్దకే పరిగెత్తుకొని రావడంతో వారు వేచి చూశారు. తనను కార్లోస్ మనుషులు ఏమీ చేయకపోవడంతో ఆమె తన సహచరులిద్దరిని పిలిపించి వారు డాన్ కార్లోస్ యొద్దకు తోడుకొని పోబడగా వారికి మొదటిసారిగా వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఔకా వారు పూర్తిగా వస్త్రహీనులు. ఇలా ఎసిండాకు డయూమా వచ్చిన కొన్ని సంవత్సరాలకు మిషనరీ కుటుంబములు ఓరియంట్కు వచ్చాయి. ఇతర ఆటవిక తెగలు తయారు చేసే రీతిలో ఔకా వారు కూడా చీచా పానీయంను తయారు చేసి త్రాగేవారు. అయితే ఔకా వారు ఎక్కువగా పులియని చీచా మట్టుకే త్రాగేవారు. అందువలన డయూమా బయటి ప్రపంచంలోనికి వెళ్లే వరకు త్రాగుడు చూడలేదు. ఆమెకు భార్యలను కొట్టుటను గురించి కూడా తెలియదు. నాగరికత నెరగని దిగంబరులైన ఔకాల మట్టి ఇండ్లు పొడవుగా దీర్ఘ చతురస్రాకారంగా ఉండేవి. ఒక ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన 20 నుండి 50 మంది వరకు నివసించేవారు. వీరు నిద్రపోవడానికి మంచాలు చాపలు ఉండవు. నేల మీద ప్రాకే పాములు పురుగుల నుండి రక్షణ కొరకు బలమైన ఉడలు అటవీ తీగలతో చేసిన బల లాంటి దానిని పైకప్పు నుండి వేలాడదీసి వట్టి ఆ వలలో నిద్రపోతారు. స్త్రీలు ఎక్కువగా మేనియాక్, నాటు బంగాళదుంపలు మరియు పత్తిని పండిస్తారు. పురుషులు అడవి జంతువులను చేపలను వేటాడేవారు. చెట్ల మీదికి ఎక్కి 3-4 మీటర్ల పొడవైన వెదురు లేదా చెక్క గాలి గొట్టాల ద్వారా పొడవుగా సన్నగా ఉండే చీపురు పుల్లల లాంటి బాణాలను బలంగా ఊది చెట్ల మీదున్న కోతులను పక్షులను చంపుతారు. బాణాలు చివర నాడీ మండల వ్యవస్థను క్షణాల్లో నిస్తేజపరిచే అటవీ తీగల నుండి తీసి తయారు చేసిన క్యూరేర్ అను విష రసాయనాన్ని పూయబడి ఉంటుంది. బల్లెములతో జంతువులను చేపలను వేటాడడంలో వీరు సిద్ధహస్తులు. అయితే చిరుతలు దుప్పులు సారీసృపాల జోలికి పోరు. వీరు చిన్నగా ఉన్న చిలకలు కోతులు అడవి పందులను పట్టుకొని వారి ఇంటి చుట్టూ ఉన్న ఆవరణలో గుడిసెలలో పెట్టి పెంచేవారు. ఇక్కడి చిలుకలు బాగా మచ్చిక అవుతాయి. అటవీ వృక్ష సంపదను గురించి వీరికి విస్తారమైన అవగాహన ఉంది. ఆహారము మరియు ఔషధానికి పనికి వచ్చే వృక్షాలు వీరికి బాగా తెలుసు. ఇంకా దొంగిలించిన వేట కత్తులను అవసరమైన సంఖ్యలో చిన్న కత్తులకు మలిచే పనిలో ఉండేవారు. ఒక ఇంటిలో ప్రతి పురుషుడు 9 లేక 10 బల్లాలను సిద్ధంగా ఉంచుకొని ఆహారం కొరకు దోపిడీ చేయడానికి దాడి చేయుటకు వాటిని తీసుకొని వెళ్ళేవారు. మనము తెలిసిన వారి ముఖాలను గుర్తించే రీతిగా ఔకా వారు కాలి ముద్రలను బట్టి మిగతా ఆటవిక తెగలను గుర్తించగలరని డయూమా చెప్పింది. క్యూరారే ప్రాంతంలో డాన్ కార్లోస్ చేసే ప్రతి అడుగు తన ప్రజలకు తెలియనని డయూమా చెప్పింది. ఔకాలందరిలో అత్యంత క్రూరుడైన మొయొప్ప మరికొందరు కలిసి డయూమా సహోదరులు ఒవెంగా, ఓబా, చిన్న చిల్లి, సిమోన్లను చంపి ఆమె తండ్రి అయిన కేంటోను బల్లెంతో తీవ్రంగా గాయపరిచి ఆమె సహోదరులైన నావే, నాంపా మరియు తల్లి అయిన అకావోల మీద దాడి చేశారు. కేంటో చనిపోయిన తర్వాత డయూమా తన ఇంటిని విడిచి పారిపోయింది.
ఆ సమయంలో మికాయి ఏ కారణం చేతనో డయూమాను అడవిలో దాచిపెట్టడంతో ఆమె తప్పించుకుంది. అరహునోలోని షెల్ ఆయిల్ కంపెనీ మీద మొయప్ప దాడి చేసి 6 ఉద్యోగులను బల్లంతో చంపాడు. బాలుడైన కీమో తన తండ్రి గుండెల మీద పడుకొని ఉన్నప్పుడు మొయప్ప తన సోదరుడు ఈటేకాతో కలిసి కీమో తండ్రిని నరికి చంపి కీమో తల్లిని కూడా పొడిచాడు. కానీ ఆమె రక్తమొడుతున్న తన గాయాలను బంకమన్నుతో కప్పుకొని రక్తస్రావాన్ని ఆపి ప్రాణాలను నిలబెట్టుకుంది. మొయప్ప తనకు చంపే మనస్సు వచ్చిన ప్రతిసారి ఉత్తి పుణ్యానికే తలను పొడిచి చంపేవాడు. మొయప్ప చివరకు ఈటేకా, మికాయి, కీమోల బల్లెలతో పొడవబడి చనిపోయాడు. ఇతడిని మంచిగా విందుకు ఆహ్వానించి మూకుమ్మడిగా కలిసి చంపేశారు. భూమధ్యరేఖ ప్రాంతపు వర్షారణ్య తెగల జీవన శైలిపై పరిశోధన చేసిన జీవ సామాజిక శాస్త్రవేత్తలైన క్లింటన్ మరియు కేరోల్ రాబర్ట్చెక్ దంపతులు చెప్పినదేమనగా అవకాలలో ప్రతి 10 చావులలో 6 నరహత్యలే. వీరెందుకు చంపుకుంటారు అని అడిగితే వీరికి చాలా కోపం వచ్చేది. ఇలాంటి అవకాలు కూడా సృష్టికర్త అయిన దేవుడున్నాడని నమ్మేవారు. వీరి సిద్ధాంత ప్రకారం సృష్టికర్త అంటే దాదాపు తండ్రి అయిన దేవుడే. ఆయనను వీరు ఎన్గోవి అని పిలుస్తారు. వీరి ధర్మం ప్రకారం జీవితము ఒక అడవిలోని కాలిబాట వంటిది. పడమరుండి తూర్పు వెళ్ళే ఆ కాలిబాట వెంబటి ఒక పెద్ద కొండ చిలువ పడుకుని ఉంటుంది. సత్క్రియలు చేసేవారు ఆ కొండ చిలువను త్రొక్కుకుంటూ దాని ముక్కు పుటలను పొడిచినప్పుడు దానిని దాటి మోక్షమును సంపాదించుకుంటారు. సత్క్రియలు చేయని వారు కొండ సిలువ బారిన పడి తూర్పు నుండి పడమరకు ప్రయాణించి తుదకు చెదపురులుగా పుడతారు. కనుక వీరు సర్పంను ద్వేషిస్తారు. ఇంకా జంతువులు మరియు దురాత్మలను గూర్చిన అనేక మూఢనమ్మకాలను కూడా ఆచరిస్తారు. వీరిలోని భూత వైద్యులు, మంత్రగాడు ఉంటారు. చూడబోతే వీరికి సృష్టికర్త మరియు సాతానుల అస్తిత్వంపై కొద్దిగా నమ్మిక ఉన్నట్లు అగుపిస్తున్నప్పటికీ క్రీస్తును బొత్తిగా ఎరగని వారి స్వభావము సాతాను యొక్క నరకపు పట్టు క్రింద నలుగుతూ ఎంత మాత్రము నెమ్మది లేని దుర్భర స్థితిని అనుభవిస్తుంటుంది. ప్రపంచంలోని ఇతరుల వల్లే వీరికి కూడా కొన్ని కట్టుకథలు, పురాణాలు, దుష్టాత్మల ఎడల భయాలు, అపోహలు ఉన్నాయి. వారి పిల్లలంటే ఇష్టపడి వారిని కట్టుకథలతో సంతోషపరిచేవారు. అవుక వారు ఎందుకు చంపుదురని డయూమాను అడిగినప్పుడెల్లా వారు చంపుతారు అంతే అని జవాబిచ్చేది. ఎన్నటెన్నిటికీ వారిని నమ్మవద్దు. వారు స్నేహపూర్వకంగా అగుపడుతురు కానీ వారు తిరిగి చంపెదరు అని తరచుగా నొక్కి చెప్పేది. బెట్టి ఎలియట్ ఒక సందర్భంలో ఒక అడవి కాలిబాటను చూసి ఇది ఎక్కడికి పోతుందని కీచువాలను అడిగితే వారు ఈ బాట నరహంతకులైన అవకాల ప్రాంతానికి వెళ్తుంది అని చెప్పగా ఆమె నవ్వి మీరు కూడా ఒకరినొకరు చంపుకుంటారు కదా అని ప్రశ్నించినప్పుడు వారు మేము కూడా చంపుకుంటాం కానీ అవకాలు కరుడు కట్టిన నరహంతకులు అని బదులిచ్చారు. అవకాలను శాంతియుతమైన పద్ధతులలో కలుసుకుంటా అసంభవము అని అభిప్రాయము వారి ఇరుగు పొరుగు తెగలవారు మరియు ఆయిల్ కంపెనీల నివేదికల ద్వారా రూఢి చేయబడింది. ఆ పక్షంలో అవకాలను సైనిక చర్య ద్వారా తుడిచివేయటకు ఆలోచన జరిగాయి. కానీ అది చాలా నీచమైన చర్యగా విమర్శకు గురి అవుతుంది. పైగా అంతర్జాతీయ సమాజము తీవ్రంగా స్పందిస్తుంది. వారి యొద్దకు విషం కలిపిన మాంసమును పంపించడం ద్వారా, బూబీ ట్రాప్లలో వారిని ఇరికించడం ద్వారా క్రమక్రమంగా ఆ జాతిని తుడిచివేయటకు నాగరిక సమాజంలో కొన్ని పథక రచనలు చోటు చేసుకున్నాయి. అది కూడా సాధ్యపడదు. ఎందుకంటే క్యూరారేకు ఇరువైపులా విలానో మరియు నెపోల నడుమ చిన్న చిన్న సెటిల్మెంట్ల తరహాలో విస్తరించిన వీరి మీద ఈ రీతి ఆపరేషన్ చేయడం చాలా కష్టం. ఈ పుస్తకంలో చెప్పబడుతున్న చరిత్రలోని అవకాలందరూ క్యూరారేకు ఎగువన దిగువన ఉన్న 2 సెటిల్మెంట్లకు చెందినవారు. మానవ పథకాలు ఈ రీతిగా ఉంటే దేవుని ఆపరేషన్ వేరేగా ఉంది. వీరి విషయమై పీట్ ఫ్లెమింగ్ ఎంతో భారంగా ప్రార్థిస్తున్నాడు. వారి ప్రార్థన ఫలితంగా దేవుడు ఏ విధంగా వారి మధ్యకు వారిని నడిపించాడు, ఎలా వారిని సమీపించారు, ఏం జరిగింది, చాలా ఆసక్తికరంగా ఉండే ఈ భాగాలన్నిటిని కూడా మీరు తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.